ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం పురాణం శబ్దానికి అర్థం తెలుసుకున్నాం. ఈ వీడియోలో పురాణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఎలా విభజించబడ్డాయి, వాటిని ఒక చిన్న శ్లోకంతో ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయాలు తెలుసుకుందాం. పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలని 2 విధాలుగా ఉన్నాయి. మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు 18. శ్లోకం: బ్రహ్మం పాత్మం వైష్ణవం చ వాయవీయం తథైవ చ భాగవతం నారదాదీయం మార్కండేయం చ కీర్తితం ఆగ్నేయం చ భవిష్యం చ బ్రహ్మవైవర్తలింగకే వారాహం చ తథా స్కందం వామనం కూర్మసంజ్ఞకం మాత్స్యం చ గారుడం తద్బ్రహ్మాండాఖ్యమితి షట్. ఇది శ్లోకం. అంటే బ్రహ్మం అంటే బ్రహ్మపురాణం, ఆత్మం అంటే పద్మపురాణం, వైష్ణవం అంటే విష్ణు పురాణం, అలానే వాయు పురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్ని పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కాంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఈ 18 మహాపురాణాలు. అలాగే 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. ఈ మహాపురాణాల పేర్లను గుర్తుంచుకోవడానికి ఒక శ్లోకం కూడా ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. మధ్వయం భద్వయం చైవ డ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. మధ్వయం మాతో 2, మత్స్య మార్కండేయ పురాణం. భాతో మొదలయ్యేవి 2, భాగవత భవిష్య. రాతో మొదలయ్యేవి బ్రహ్మ, బ్రహ్మవైవర్త, బ్రహ్మాండ. వాతో మొదలయ్యేవి 4, వాయు, విష్ణు, వామన, వరాహ పురాణాలు. ఆ అంటే అగ్ని, నారద, ప అంటే పద్మ, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కా అంటే స్కాంద పురాణం. ఇలా మొత్తం 18 పురాణాలు. నెక్స్ట్ వీడియోలో మనం అష్టాదశ పురాణాల మొదటి వక్త ఎవరు, శ్రోత ఎవరు, అంటే ఎవరు ఎవరికి చెప్పారు, ఏ కల్పంలో చెప్పారు అనే విషయాలు తెలుసుకుందాం. బాయ్, థ్యాంక్ యూ.